హాయ్ హలో అందరికీ నమస్కారం. ఈరోజు ఆసరా పెన్షన్ 4016లో 6016లకి సంబంధించి కాస్త సమాచారాన్ని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఖచ్చితంగా ఆసరా పెన్షన్ 4016 ఎప్పుడు వస్తుంది అంటే మాత్రం రాష్ట్ర ప్రభుత్వం ఆగస్టులో ఈ ఆసరా పెన్షన్ 4016 రూపాయలు పెంపు ఉంటుందని చెప్పేసి చెప్తున్నారు. అయితే ఈ 4016ల పెంపు ఎప్పటి నుండి ఉంటుందా అనేది మనకు ఒక స్పష్టత వచ్చిన లబ్ధిదారుల ఖాతాలో ఎప్పుడు పడుతుంది అనేది అయోమయంగా ఉంది. దీనికి సంబంధించిన అదే సమాచారం అనేది పూర్తి స్థాయిలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మీరు వీడియోని చివరకు చూసి మీరు పూర్తిగా సమాచారాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయండి. అంతకంటే ముందు ఈ వీడియోని ఒక లైక్ చేసి సపోర్ట్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. ఇక లేట్ చేయకుండా లేటెస్ట్ అప్డేట్స్లోకి వచ్చేసినట్లయితే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 4016 రూపాయలు అనేవి అందిస్తామని చెప్పేసి, దివ్యాంగులకు 6016 అందిస్తామని చెప్పేసి చెప్పింది. కానీ ప్రభుత్వం ఏర్పడి 7 నెలలు అవుతున్నా కూడా ఇప్పటివరకు ఈ లబ్ధిదారులకు యథావిధిగా గత ప్రభుత్వంలో ఏవైతే ఆసరా పెన్షన్లు అందించారో వాటినే అందిస్తూ వస్తున్నారు. అయితే తాజాగా చాలామందిలో ఆందోళన నెలకొన్నది ఈ 4016 ఇకనన్నా ఇస్తారా అని చెప్పేసి. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం గురించి మనం కొన్ని అంశాలు మాట్లాడుకుందాం. సో తాజాగా ఇక్కడ కొన్ని అంశాలు మీరు చూసుకోవచ్చు. నేను కాలక్రమేణా ఒక కాలపట్టికను కూడా నెక్స్ట్ కొన్ని సెకండ్లలో చూపిస్తాను. నెలకు 14,000 కోట్లు కావాలి. మొత్తం సంక్షేమాన్ని నడపడానికి ప్రతి నెలలో రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేయాల్సిన పూర్తి స్థాయి పైసలు కనుక చూసుకున్నట్లయితే 14,000 కోట్లు. ఇందులో దాదాపుగా ప్రభుత్వ ఉద్యోగులకు అలాగే పెన్షన్లకి సంబంధించి 4,000 కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం కేటాయిస్తుంది. ఒకవేళ 4016 రూపాయలు కనుక కేటాయించడం స్టార్ట్ చేస్తే అదనంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెల మనకి కావాల్సి 800 కోట్ల రూపాయలను ఖర్చు చేయాలి. దీనికి సంబంధించి ఈ బడ్జెట్ సమావేశాలలో బడ్జెట్ ప్రతిపాదన 22,000 కోట్ల రూపాయలకి రాష్ట్ర ప్రభుత్వం పెంచింది. 22,000 కోట్ల రూపాయలు. గతంలో 12,000 కోట్ల రూపాయలు ఉండేది ఆసరా పెన్షన్ల కోసం మాత్రమే. ఒక బడ్జెట్ సమావేశాలలో ఒక ప్రతి ఏటా కేటాయించే బడ్జెట్ విషయాలలో 12,000 కోట్ల రూపాయలు గతంలో 2023, 2024కు ఉండేది. కానీ ఇప్పుడు 2024, 2025కి సంబంధించి దానిని 22,000 కోట్ల రూపాయలకి పెంచుతున్నారు. అంటే దీని ఆధారంగా మనకి 800 కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం కేటాయించబోతుంది. ఈ 800 కోట్ల కేటాయింపుతో 4016 రూపాయలు అనేవి ఆగస్టు నెల నుండి రాబోతున్నాయని చెప్పేసి కూడా గతంలో మంత్రి సీతక్క గారు చాలా స్పష్టంగా వివరించారు. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఆసరా పెన్షన్ కొత్త పథకానికి సంబంధించిన 800 కోట్ల కేటాయింపులు ఈ బడ్జెట్ సమావేశాలలో జరగబోతున్నాయి. ఈ 4016లకి సంబంధించిన కొత్త పెంపు విధానం అనేది ఆగస్టు నెలలో రాబోతుంది అని మంత్రి సీతక్క గారు కూడా తాజాగా ఒక ప్రకటన అయితే చేశారు. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఈ బడ్జెట్ సమావేశాల అనంతరం 4016లకి సంబంధించి అలాగే ఇక్కడ ఇంకొక అంశం ఏంటి అంటే జూలై 26వ తారీఖు నాడు అసెంబ్లీ సమావేశాలు జరగబోతున్నాయి. ఈ అసెంబ్లీ సమావేశాలలో కూడా ఈ 4016 రూపాయలపై ఒక కొత్త జీవోని తీసుకురాబోతుందనే సమాచారం కూడా ఉన్నది. మరి దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది అనేది అయితే వెయిట్ చేస్తూ ఉండాలి. తాజాగా ఉన్న లేటెస్ట్ అప్డేట్స్ అయితే మీ వద్దకు తీసుకొచ్చాను. ఇంకా ఏమైనా అప్డేట్స్ వస్తే ముందు వీడియోలలో తెలియజేసే ప్రయత్నం చేస్తుంటాను. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్లు మీరు మన ఛానల్ ద్వారా మిస్ కావద్దనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. ధన్యవాదాలు.